నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు గురించి చర్చించి దామోదర రాజనరసింహ గారి అధ్యక్షతన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ బిల్లు ఆమోదం చేసిన మంత్రివర్గానికి మా ఎంపీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా పట్టణ మరియు మండల నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర మాదిగ ఉపకులాల చైర్మన్ మేడి పాపన్న గారికి ధన్యవాదాలు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా పట్టణ మండల సీనియర్ నాయకులు మందుగుల విద్యాసాగర్, ఉప్పల రామకృష్ణ, అద్దంకి లింగయ్య, బెల్లడిగ సుధాకర్, అద్దంకి కృష్ణ, కాళ్ళ మహేందర్, ఈరపురం పోషెట్టి, మోర్చి సంఘం నాయకులు కొండ్లేపు శంకర్, కొండ్లేపు ప్రవీణ్, సింధి శంకర్, పెద్దింటి సురేష్, అద్దంకి నాగరాజు, రొడ్డ గంగాధర్, అద్దంకి రవిమాదిగ, పల్లెపుగు రమణ, బాదవత్త శ్రీనివాస్, పిట్ట చిన్నబ్బయ్య, జీ సాయిలు, అంబంరాజు, నాంపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎంఆర్పిఎస్ తరఫున మేడిపాపన్న వర్గం గ్రూప్లో ఏబిసిడి వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదింపజేసిన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎన్నో సుదీర్ఘ పోరాటాలు చేసిన మా పూర్వీకులందరూ, అన్నలు, అక్కలు, అన్నదమ్ములు అందరూ అమరులైన వారికి కూడా మేము సంతాపం తెలియజేస్తున్నాము. ఎందుకంటే 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న అవుతుందా కాదా అనే దీంట్లోని రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా మీకు తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేస్తామన్నారు. దానికి మా బోధన ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఎంతో మాకు చేయూతనిచ్చి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళి అసెంబ్లీలో అందరి తరఫున ఆమోదింపజేశారు. కాబట్టి ప్రతి మాదిగలకి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక ముందు కూడా అందరం ఐకమత్యంగా ఉండి మన పనులన్నీ చేసుకోవాలా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సదా మేము అందరము ఎంఆర్పిఎస్ వాళ్ళము రుణపడి ఉంటాం. మరి నిన్ను శాసనసభలో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా యొక్క మరి అణగారిన జాతి, మా మాదిగ జాతికి మరి సమూల్యమైన న్యాయం చేసి ఉన్నారు. కాబట్టి మా యొక్క మరి జాతి, మాదిగ జాతి ఉపకులాలు 59 కులాలకు న్యాయం జరిగిన రోజని ఈరోజు మరి బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో మరి మేము ఈరోజు సంబరాలు జరుపుకోవటానికి మరి మేడి పాపన్న నాయకత్వంగా మరి సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో మరి మేడి పాపన్న గారే కానీ, మరి మందకృష్ణ మాదిగన్న గారే కానీ, మా పెద్దలు వారు చేసిన నిరంతర కృషి వల్ల మరి ఈరోజు మేము ఏబిసిడి సాధించుకున్న రోజు. కాబట్టి మా మాదిగ జాతి రేవంత్ రెడ్డి గారికి సదా కాలము మరి మేము రుణపడి ఉంటామని మరి మనవి చేసుకుంటాం. ఈరోజు మాదిగల శుభదినము, మాదిగల పండుగ రోజు అనుకుంటున్నాము. నిన్న జరిగినటువంటి నిండు అసెంబ్లీలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘ సమావేశంలో మరి ఏబిసిడి వర్గీకరణ కోసం అన్ని అంశాలు చెప్తూ మన పార్లమెంట్లో బిల్లు పెట్టినందుకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి మా దామోదర్ రాజనరసింహ గారికి, ముఖ్యంగా బోధన్ పట్టణం నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సుదీర్ఘ మా రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న గారి నాయకత్వంలో మరి
సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో మరి ఈ రోజు మాకు ఎంత సంతోషంగా ఉందంటే మా వర్గీకరణ అయిన సందర్భంగా మరి అసలు వాసిన అమరవీరులకు కూడా వాళ్లకు జోహార్ అర్పిస్తూ వాళ్ళకు కూడా పాదాభివందనాలు. పోరాటంలో మరి ఏబిసిడి వర్గీకరణను సాధించిన నేపథ్యంలో మరి ఈ రోజు మా పిల్లల భవిష్యత్తులు అనేక రకాలుగా చాకతిద్దుతాయని చెప్పేసి మరి ఈ సంబరాలను ఇక్కడ బోధన పట్టణంలో చేయడం జరిగింది. ఇది మేము చేయడం అంటే మరి మా మూడు దశాబ్దాల ఉద్యమంలో మరి నిన్న జరిగిన అసెంబ్లీలో మరి శాసనసభలో మరి ఆమోదింపజేసిన మాదిగ ఎమ్మెల్యేలకు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలకు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ, ఎంఐ ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళందరికీ కూడా మా ఎంఆర్పీ పక్షాన వారికి ధన్యవాదాలు చెప్తూ